టీడీపీ నేత ఆలపాటి మాట్లాడుతున్నారు, లైవ్లో చూద్దాం. అనేది మంచిదని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ప్రతిపక్ష హోదా కూడా లేనటువంటి నీకు, అసెంబ్లీని వదిలిపెట్టి పారిపోతా ఉన్నటువంటి నీకు, ప్రజలను వదిలిపెట్టి పారిపోతా ఉన్న నీకు ఈ రోజున మళ్ళీ ఏదో వర్గతత్వాన్న, మతత్వాన్న, కులతత్వాన్న రెచ్చగొట్టడానికి ప్రయత్నించే మాటలు మాట్లాడితే ఏం చేసావు అసలు నువ్వు? విద్యా విధానానికి చేయాల్సింది చేయకపోగా ఎవరినైతే ఆచార్య దేవోభావ అంటామో వాళ్ళని మద్యం షాపుల దగ్గర మద్యం అమ్మించడానికి క్యూల్లో నించోబెట్టినటువంటి నీవు తరగతి గదులకి పరిమితి చేసి తరగతుల గదిలోంచి ఈ సమాజాన్ని స్థాపించడానికి నిజమైన పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి తరగతుల గదిలో ఉండాల్సినటువంటి ఆచార్యుల్ని నువ్వు తీసుకెళ్ళి మద్యం షాపుల దగ్గర నుంచోబెట్టినప్పుడు ఏమో నీకు మద్యం మీద ఉన్నటువంటి ప్రేమ. ఎందుకంటే దాంట్లో డబ్బులు దోచుకోవాలి, అవినీతి చేయాలి, సంపాదించాలి. ఒక పక్కన వికృత రూపమై ఆరోగ్యం అంతా కూడా దెబ్బతిండి కోవిడ్ ఉంటే ఆ కోవిడ్ సమయంలో కూడా మద్యం అమ్మించినటువంటి ఘనత నీది కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇలాంటి ఆలోచనతో కూడినటువంటి నీవు ఈ సమాజాన్ని ఏదో కాపాడటానికి, సమాజంలో నీకేదో ఒక స్థానం ఉందని చెప్పి ఆలోచనతో నువ్వు ముందుకు రావడానికి నువ్వు ప్రయత్నిస్తే మళ్ళీ నీకు గతంలో జరిగిన శాస్త్ర జరిగిద్దని చెప్పి, అంతకంటే గొప్పగా ఏం జరగదని చెప్పి నువ్వు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్రంలో నువ్వేమీ చేయలేకపోయావు. రైతులకి న్యాయం చేయలేకపోయావు, ఫీజులు రీఎంబర్స్మెంట్ చేయలేకపోయావు. నువ్వు ఏం చేసావు? అన్ని బకాయిలు పెట్టావు. ఈ రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి 8 లక్షల కోట్ల అప్పులు చేసావని నేను చెప్పడం కాదు, పైగా నువ్వు ఏ రూపాయి ఎందుకు ఖర్చు పెట్టావు అనేది ఇప్పుడు వరకు కూడా కాకి నువ్వు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉంటే నువ్వు దోచుకున్నావు, దొంగవి, దోపిడీదారివి. నువ్వు రాజకీయ నాయకుడు కాదు, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే హక్కు కానీ ఎక్కడ కూడా లేదని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి పైసాకి జవాబుదారితనంగా ఉండాల్సినటువంటి పాలకుడు ప్రతి పైసాని కూడా దోచుకున్నటువంటి విధానం చూస్తే నీ విధానంలో చాలా స్పష్టంగా కనపడుతుంది. అందుకని ఈ రోజున నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇవాళ ఇంకా నీకు చెప్పాలని చాలా విషయాలు ఉన్నాయి. ఎందుకంటే నేను ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని చెప్పి మాట్లాడలేదు. కానీ ఈ రోజున ఈ రాష్ట్ర రాజకీయాల పట్ల నువ్వు చూపించినటువంటి విధానం వల్ల ఈ రాష్ట్రం 25 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది అన్ని రంగాల్లో కూడా. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాజధాని లేనటువంటి రాష్ట్రానికి రాజధాని తీసుకొచ్చి, ప్రజా రాజధాని తీసుకొచ్చి, పోలవరాన్ని తీసుకొచ్చి ఆ రకంగా పరిశ్రమలు తీసుకొస్తే ఇవాళ ఏదన్నా ఒకటి ఉందా? ఎవరికైనా సరే ఉద్యోగ అవకాశాలు కల్పించావా? జాబ్ ఇస్తానని చెప్పావు. ప్రతి జనవరికి నేను జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాను. జాబ్లెస్ క్యాలెండర్ ప్రకటించినటువంటి దుర్మార్గపు నీతిని అవలంబించినటువంటి నువ్వు కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పైగా నీ 117 జీవో ఎవరికి ఉపయోగం? నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించావు. మెర్జర్ తీసుకొచ్చావు, 3, 4, 5 క్లాసులు అన్నావు, సింగిల్ అన్నావు, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ని తీసావు. టోటల్గా విద్యా విధానాన్ని నాశనం చేసి నాడు నేడు కేవలం అవినీతి చేయడానికి ఆ నాడు నేడు నిధుల్ని పూర్తిగా దుర్వినియోగం చేసినటువంటి నాయకుడు ఎవరైనా అంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పి చెప్పుకోవాల్సిన అవసరం కూడా లేదు. ప్రజలు ఆ రకంగా గుర్తించబట్టే ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు, ఎవరు కూడా ఊహించినటువంటి తీర్పు, 77 సంవత్సరాల్లో ఇవ్వనటువంటి తీర్పు ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈనాటి కూటమి ప్రభుత్వం. అది గుర్తుపెట్టుకో. ప్రజలు ఘనంగా ఇచ్చినటువంటి తీర్పు ద్వారా ఏర్పడినటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఎక్కడ కూడా ఏది కూడా కదిలించలేవని చెప్పి నువ్వేదో ఎంట్రుకలు అని మాట్లాడుతూ ఉన్నావు. ఎంట్రుకలన్నీ రాలిపోతూ ఉన్నాయి, ఇంక నీకు ఉండేది ఏమి లేదని చెప్పిన